నేటి దినాన ప్రపంచ క్రైస్తవులందరూ కూడా మరి పెంతుకోస్తు పండుగ దినాన్ని జరుపుకుంటున్నారు. పెంతుకోస్తు పండుగ దినము అనటానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము మీదికి దిగి వచ్చిన దినం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యులు మరలా చేపలు పట్టడానికని వెళ్లారు. మరి వారి దగ్గరికి వెళ్లి వారిని ధైర్యపరిచి మరి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా నేను చేస్తానన్నాను అని చెప్పి మరి ఒకసారి వారిని పురికొల్పి తోమాకి కనిపించి వారిని ధైర్యపరిచి మరి నేను ఈ విధంగా ఒలీవల కొండ మీదికి నుండి ఆరోహణం అవుతాను, తిరిగి నేను మిమ్మల్ని ఒంటరిగా వదలను, ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి వారికి చెప్పి మీరు ఈ విధంగా యెరూషలేములో కనిపెట్టి ఉండండి అని చెప్పి వారికి చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అవటం జరుగుతుంది. ఆరోహణం పోయిన తరువాత శిష్యులు అనేక మంది శిష్యులతో పాటి కొంతమంది స్త్రీలు కూడా మనం అపోస్తుల కార్యాలు 1:14 మనం చూసుకుంటే అక్కడ వారందరూ కూడా మేడగదిలో చేరి ఏకాత్మతో ఏక మనస్సుతో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండిరి అనే మాటలు అక్కడ మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాయి. నిజంగా నేటి క్రైస్తవ్యములో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా గంటలు తరబడి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా మరి ప్రభు రాకడ గుర్తులు నెరవేరుతా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దినాన దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కట్టిన మందిరములో దేవుడు తన మహిమ మేఘముతో దిగివచ్చి మరలా వెళ్లిపోయినట్లుగా మనం చూస్తాం. మరి తర్వాత డేవిడ్ మునిమనవడైనటువంటి జెరుబాబెలు కట్టిన మందిరములో యేసుక్రీస్తు ప్రభుల వారు శారీరకంగా దిగివచ్చి తిరిగి ఆయన మరణించి ఆరోహణం అవటం మనం చూస్తాం. మరి ఈసారి మరి సంఘముగా కూడుకున్న ఆ మేడ గదిలో సంఘంగా కూడుకున్న వారి మీదికి పర్మనెంట్ గా ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి ఆయన నడిపించటానికి ఆయన పర్మనెంట్ గా మన దగ్గర ఉండిపోయే దేవుడు. ఆయన మనల్ని ధైర్యపరచటానికి మనల్ని ముందుండి నడిపించటానికి ఆయన మనకి ఆదరణకర్తగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా, ఆయన ఉండి వెళ్లిపోయే దేవుడు కాదు, ఆయన మనతో పర్మనెంట్ గా ఉంటాడు. హల్లెలూయా. మరి ఒకటి మనము ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి రావాలంటే మనము ఎడతెగక ఏక మనసుతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ఏంటంటే ఒకటి వాగ్దానం ఉంది అంటే అది సంఘానికైనా కుటుంబానికైనా వ్యక్తిగత జీవితాలకైనా మన ఉద్యోగాలకైనా మన పిల్లలకైనా వాగ్దానము ఉంది అంటే భూమి ఆకాశమైన గతించిపోతాయి గాని నా మాటలు సున్నైనను పొల్లైనను పోదని చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. మరి వాగ్దానము ఉంది అంటే అది 100% నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతే మూడవదిగా ఆ రోజు మేడ గదిలో ఎంత మంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. వారి అగ్ని నాలుకలు విభాగింపబడెను, వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి అని చెప్పానని అక్కడ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంట మరి అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కొరకు కనిపెట్టిన వారే. దేవుని సన్నిధిలో ఏకాత్మతో వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి బలమైన గాలి వీచిందంట. అగ్ని జ్వాలల వంటి మరి మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చాడంట. దిగి వచ్చినప్పుడు ఒక్కరి మీదికి కాదు, ఇద్దరి మీదికి కాదు, ఆ గదిలో ఎంత మంది అయితే ఉండి ప్రార్థన చేస్తున్నారో వారందరి మీదికి ఆత్మ దేవుడు దిగి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారు చేసిన కార్యాలు అన్ని ఇన్ని కాదు, పిరికి వారే, మరి తిరిగి లోకంలోనికి వెళ్లిపోయినటువంటి వారే. అలాంటి వారు నిలబడినప్పుడు మరి అక్కడ అద్భుత కార్యాలు జరిగాయి. వారు ఎడతెగక మరి
దినదినము కూడుకుంటూ రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు, ఆత్మలకి సువార్త ప్రకటించుట యందు, ఆత్మల్ని మందిరములో చేర్చుట యందు వాళ్ళు ఎడతెగక ఉన్నారంట. వాళ్ళు అద్భుతంగా పరిచర్య చేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మరి ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినము మనకేం నేర్పిస్తా ఉంది అని అంటే, మనం రాకడ సమీపంగా ఉన్నాము. మనం ఎడతెగక ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఏక మనసుతో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ముందుండి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఆదరణకర్తగా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.